ఈ చల్లని వెదర్లో వేడి వేడి సూప్ తాగాలనిపిస్తుంది కదా, అందులోనూ హెల్తీ సూప్ అయితే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. మరి ఇలాంటి హెల్తీ క్విక్ టేస్టీ మిల్లెట్ సూప్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ఆగండి, సూప్తో పాటు స్టార్టర్ ఉంటే డెడ్లీ కాంబినేషన్ కదా, అందులోనూ గార్లిక్ బ్రెడ్ అయితే మిల్లెట్ సూప్ విత్ గార్లిక్ బ్రెడ్ ఊహించుకుంటేనే నోరు ఊరిపోతుంది. మరి ఈ రెండు ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. ముందుగా సూప్ కి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అండ్ బీన్స్. కావాలంటే మీ అదర్ ఫేవరెట్ వెజ్జెస్ ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈలోపు గార్లిక్ బ్రెడ్ కి సన్నగా ఇలా గార్లిక్స్ ని చాప్ చేసుకొని ఒక కప్లోకి తీసుకోండి. ఇదే కప్లో కొంచెం సాల్టెడ్ బటర్ యాడ్ చేసుకోండి. కావాలంటే మీరు అన్సాల్టెడ్ బటర్ యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. దీంట్లో కొన్ని చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ని ఇలా చూపించిన విధంగా 2 పీసెస్గా కట్ చేసుకోండి. తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇలా ప్రతి పీస్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ పీసెస్ అన్ని ఓవెన్లో ఒక 1.5 మినిట్ పెట్టి తీసేస్తే మీ క్రిస్పీ గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు సూప్కి ఇక్కడ ఫాక్స్ టైల్ మిల్లెట్ పౌడర్ వాడుతున్నాం. ఇది ఇంట్లోనే గ్రైండ్ చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది ఒక 1 మంత్ వరకు ఉంటుంది. ఒక పర్సన్కి 1 స్పూన్ ఆఫ్ మిల్లెట్ పౌడర్ ఇలా బౌల్లోకి తీసుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఇలా చూపిస్తున్నట్టు లంప్స్ లేకుండా మిక్స్ చేసుకొని అట్లీస్ట్ 15 మినిట్స్ ముందు పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 1 స్పూన్ బటర్ యాడ్ చేసుకొని ఇందులో ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకొని బాగా వేగనిద్దాం. ఈ వెజిటబుల్స్ అన్ని ఇలా బాగా వేగాక ఒక బౌల్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందాక మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న మిల్లెట్ పౌడర్ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇవన్నీ ఇలా మిక్స్ చేసేసాక మూత పెట్టేసి కొంచెం సేపు అన్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా చూపిస్తున్నట్టు మొత్తం అన్ని బాయిల్ అయ్యాక తగినంత ఉప్పు, తర్వాత తగినంత పెప్పర్ పౌడర్ ఇలా వేసుకొని మిక్స్ చేసేసుకొని కొంచెం సేపు మగ్గనిచ్చాక సర్వ్ చేసేసుకుంటే వేడి వేడి మిల్లెట్ సూప్ రెడీ అయిపోతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.